జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించిన మహిళను మోసం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్. కిరణ్ రాయల్ ఇంటి వద్ద మహిళలను అడ్డుకున్న పోలీసులు. మీరు గొడవ చేస్తే మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ బెదిరించిన పోలీసులు. బాధితురాలి న్యాయం జరిగే వరకు కదిలేది అంటున్న మహిళలు. బాధిత మహిళ లక్ష్మిని కలిసిన మహిళా సంఘాలు అండగా ఉంటామని హామీ. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇదేనా మీరు రక్షణ కల్పించేది? జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ను సస్పెండ్ చేయాలి. ఎప్పుడో గతంలోనే మాట్లాడినాను నేను దీని గురించి. గతంలోనే మాట్లాడినప్పుడు మీరు ఏమైనా యాక్షన్ కూర్చుంటాము, వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చుంటాము. మీరు ఏం చేస్తారో దానికి మేమంతా రెడీగా ఉంటాము, సిద్ధంగా ఉంటాము. అయినా కూడా వాడి వీడియోలన్నీ రిలీజ్ అయినాయి కదా, వాడు మాట్లాడింది కాదా మేము అడుగుతాము. చెప్పేది వినేది ఏమీ లేదండి, చెప్పేది వినండి. ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళకి మోసం, ఒక్క ఆడవాళ్ళకే మోసం చేయలా, వాడు 10-15 మంది ఆడవాళ్ళకు మోసం చేస్తున్నాడు. మీరు వాళ్ళు చెప్పండి, మీరు ఎట్లా వచ్చినారు మీరు చెప్పండి, ముందు మాకు చెప్పండి, వాళ్ళు చెప్పండి మీరు ఎట్లా వచ్చినారు. వాళ్ళు చెప్తేనే కదా మీరు వచ్చినారు, వాళ్ళు చెప్తేనే కదా మీరు వచ్చినారు. తప్పకుండా మీరు ఎట్లా వస్తారు? ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందా? వాళ్ళ పక్కనే తొత్తులుగా మీరు ఎందుకుంటారు? మేము 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 మాట్లాడే మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా జరిగినాయా? కెమెరాలు ఉన్నాయని మాట్లాడము, కెమెరాలన్నీ ఇట్లా ఆఫ్ చేసినా కూడా మాట్లాడగలం. శక్తి మాకుంది, ఆ ఇది మాకుంది, మాట్లాడగలము, మేము చేయగలం. తీసేమనండి, ఇప్పుడు కెమెరాలన్నీ తీసేమనండి, నేను మాట్లాడగలుగుతా. అదే మీరు తీయకుండా మాట్లాడగలుగుతాను, నాకు ఏం అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం. ఈ రోజు మీరు న్యాయం చేస్తారా? సాక్షి అర్నోడు ఏం జరిగింది? ఇప్పుడు పోండి, మేము ఇండియా నిలబడుకుంటాం. అరెస్ట్ చేయండి, లోపల వేయండి, లోపల వేయండి. ఇప్పుడు బాధితురాలు ఉంది కదా, బాధితురాలు బంధువులమే మేము. చంపేస్తాము, మర్డర్ చేస్తానంటాడు. ఎవరిని మర్డర్ చేస్తాడు? వాడొక చెత్తవాడు, మర్డర్ చేస్తారంటే మర్డర్ చేస్తారంట. మర్డర్ ఎట్టా చేస్తారు చెప్పండి, చెప్పండి. బాధితురాలు ఉంది కదా, కంప్లైంట్ ఇచ్చారా? కేసు రిజిస్టర్ చేశారా లేదా? చేస్తారో లేదు మీకు తెలియాలా? మీరు చెప్పండి, మీకు తెలియాలా? ఫాలోఅప్ చేస్తున్నారు కదా. సో బాధితురాలు ఇచ్చే కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేస్తారు, దర్యాప్తు చేసి తగిన యాక్షన్ తీసుకుంటారు. తీసుకోరు, ఎక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడ యాక్షన్ తీసుకోలేదని ఎక్కడ లేదు. మీరు ఎప్పుడు తీసుకోలేదు? ఇంతకుముందు గతంలో జరిగింది, ఆ రోజు యాక్షన్ తీసుకోలేదు. గతంలో అంటే ఎప్పుడు గతంలో కూడా లేదు. తిరుపతి నుండి సంతోష్ కుమార్ నివేదిక, బ్లాక్ క్యాట్ న్యూస్ తెలుగు.